కీర్తనలో నుండి ఇరవై 25వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరు బైబిల్ తీసుకుని దేవుని వాక్యాన్ని గమనించండి. అక్కడ రాయబడి ఉన్న దేవుని వాక్యాన్ని మీరంతా గమనించండి. 118వ కీర్తన 25వ వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. మీరు కూడా అలాగ నా 2 మాటలు చదవండి, హృదయముతో చెప్పండి, హృదయపూర్వకంగా పలకండి. చెప్పండి, అందరూ కూడా అన్నారా? మనపూర్వకంగా చెప్పారండి. ఏం చేయొచ్చు మరి కలిసి చెప్పండి. హల్లెలూయా. మంచి మాట, చాలా శ్రేష్టమైన మాట. మనందరి జీవితంలో మనకి అవసరమైన, కోరుకోవలసిన మాట ఇది. దేవా యేసయ్యా నన్ను రక్షించు. దేవా యేసయ్యా దయచేసి నన్ను అభివృద్ధి పరుచు. తల్లపైకెత్తండి. ఈ వాక్యాన్ని కొద్దిగా మీకు వివరించి మీకు తెలియజేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవునిని ఎరుగని వ్యక్తులైనా, వాళ్ళు ఏదైనా లోక సంబంధంగా వాళ్ళు ఏదైనా ప్రారంభించినప్పుడు, ఒక వ్యాపారమో ఒక వ్యవసాయమో ఏదో చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, చిన్నగా ప్రారంభించి అది అభివృద్ధి కావాలి అని కోరుకుంటారు. అలాగే దేవుని భక్తులైన, దేవుని ప్రజలైన వారు, మనము ఇక్కడ వాక్యములో చదువుకున్నట్టుగా దైవభక్తుడైనటువంటి కీర్తనకర్త ఆ మాట కోరుకున్నారు. దేవా దయచేసి నన్ను రక్షించు. ప్రభువా దయచేసి, ప్లీజ్ ప్లీజ్ లార్డ్, ప్లీజ్ గివ్ us సక్సెస్. దయచేసి అంటే చాలా బ్రతిములాడుతున్నాడు. ప్లీజ్ ప్లీజ్, అది అవసరం. మనము మీరు ఏదైనా చేసినా అది ఏమవ్వాలి? అది సక్సెస్ అవ్వాలి, అది అభివృద్ధి అవ్వాలి. అప్పుడే కదా ప్రయోజనము, మనకి ప్రతిఫలము కలుగుతుంది. నీవు సపోజ్ ఒక విత్తనం వేశారనుకోండి, అది విత్తనం వేయటం వరకే మన పని. అదేమవ్వాలి? అది అభివృద్ధి పొందాలి అంటే దాన్ని మనం అభివృద్ధి చేయలేము. దాన్ని ఎవరు చేయాలి? దేవుడు దానిని అభివృద్ధి చేయాలి, వృద్ధిపరచాలి, సక్సెస్ చేయాలి. అప్పుడే మనము ఆనందించగలుగుతాం కదండి. అలాగే దేవా దయచేసి నన్ను అభివృద్ధి పరుచు, దయచేసి అభివృద్ధి కలిగించు అన్నారు. మీకు తెలియజేస్తా కొన్ని విషయాలు. చూడండి, పరిశుద్ధ లేఖనంలో 41వ అధ్యాయం ఆదికాండం 52వ వచనంలో యోసేపు అన్నారు, బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను. చూడండి, బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను. నా ప్రియులారా, ప్రతి ఒక్కరూ ఇలాగున
అభివృద్ధిని ఆశించాలి, అభివృద్ధిని చెందాలి, దానిని కోరుకోవాలి. అభివృద్ధి అవ్వాలి అని కోరుకోవాలి, అది తప్పు కాదు. దేవుడు ఈ భూమి మీద మొట్టమొదటిగా నరులను సృజించినప్పుడు దేవుడు పలికిన మాట ఏది అంటే, వారికి ఇచ్చిన ఆశీర్వచనం ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ప్రియులారా, నీవు అలాగే ఉండకూడదు అని దాని అర్థం. అది దేవుని ఉద్దేశం, అది దేవుని అభిలాష. నీవు సపోజ్ యోసేపు తన జీవితంలో ఐగుప్తులో తన యవన ప్రాయంలో తన కొన్నాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు, యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఆ దేశములో అతనికి కొంతకాలం బాధలు కలిగాయి, ఇబ్బందులు వచ్చాయి. ఏమండి? అయితే దేవుడు అతనిని సమస్త బాధలు మర్చిపోయేలాగా చేసి ఆ బాధపడిన దేశములోనే అతన్ని అభివృద్ధి పొందించారు. ఆ మాటే యోసేపు చెప్పాడు. హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, నీవు ఎలాగున్నావో అలాగే ఉండకూడదు. గత సంవత్సరంలో నీవు ఎలాగున్నావో ఈ సంవత్సరంలో కూడా అలాగే ఉండకూడదు. నీవేమవ్వాలి, కోరుకోవాలి అని అంటే నీవు అభివృద్ధిని కోరుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. అభివృద్ధిని ఆశించాలి, అభివృద్ధిని కోరుకోవాలి, అభివృద్ధి పొందాలి. అలాగనే ఉండకుండా అభివృద్ధి చెందాలి. చూడండి, ఒక వ్యాపారం చిన్నగా ప్రారంభించారు, అది అభివృద్ధి పరచమని దేవుని ప్రార్థించండి. స్తోత్రం. చిన్న ఉద్యోగం చేస్తున్నారు, అందులో మీరు అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. మీరు వ్యవసాయం చేస్తున్నారు, అందులో అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందకపోతే, మీరు చేసే వాటిలో మీరు సక్సెస్ అవ్వకపోతే మీరు ప్రయోజనకరంగా ఉండదు మన జీవితం. కాబట్టి ప్రియులారా, ఆ అభివృద్ధిని దేవుడు కలిగించేవాడు గనుక ఆయనను మనము వేడుకొనాలి. అప్పుడు యోసేపును అభివృద్ధి పరిచినట్టు నీవు కూడా అభివృద్ధి చెందుతావు. నీవు కూడా యోసేపు చెప్పినట్టు రేపు చెప్పుతావు ఆ మాట. బాధపడిన చోటే బాధపడిన నన్ను దేవుడు అభివృద్ధి చేశారు అని. హల్లెలూయా. చూడండి, దేవుడు చేసే అభివృద్ధి ఎలా ఉంటుంది, దేవుడు చేసే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది. దేవుడు అభివృద్ధి చేస్తూ ఉంటే ఒక కుటుంబమైనా, ఏమండి, విశ్వాసుల కుటుంబాలైనా సంఘాలైనా దేవుడు దాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే, దేవుడు దాన్ని అభివృద్ధి కలగజేస్తూ ఉంటే ఆ విధానమే ఎవ్వరు పాడు చేయడానికి అందకుండా వీలు కాకుండా దేవుడు దానిని చాలా అద్భుతంగా చేస్తారు. ఎందుకంటే ఆయన దేవుడు గనుక. ఆమేన్. చూడండి, ఓషియా గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనములో ప్రభు ఏమంటారంటే, చెట్టుకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉంటాను, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును అని చెప్పారు. చూడండి, చెట్టుకు ఎలాగా చూడాలి, అతడు తామర పుష్పము వలె అభివృద్ధి చెందును. ఎలా? ఎందుకని? పై మాటలో చెట్టుకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందును. తల్లపైకైతే చూడాలి. దేవుడు నీకు యోసేపుకు తోడుగున్నందువల్లే యోసేపు అభివృద్ధి చెందారు. యోసేపును దేవుడు అభివృద్ధి పరిచారు. దేవుడు ఇక్కడ చెప్తున్నారు ఎలా ఉంటారు అని అంటే, చెట్టుకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉంటాను. చెట్టుకు మంచు ఉంటుంది. చూడండి, మీరు ఎర్లీ మార్నింగ్ లేచి ప్రతి చెట్టు మీద గమనించితే, చేతికి అందితే ఆకులు మీరు తాకి చూస్తే వాటి మీద ఏముంటుందండి? ఏముంటుందండి? మంచు ఉంటుంది. ఎందుకంట? ఎందుకు? దేవుని సృష్టిలో చూడండి ఎంత అద్భుతమో చూడండి. పగలంతా ఎండ దెబ్బ తిన్నది కదండి ఆ చెట్టు. వాడిపోయే పాపం లేత చిగుళ్ళు కొమ్మలు
బాగా ఉదయము నుండి సాయంకాలం సూర్యాస్తమయం వరకు ఎండ దెబ్బ తినేవి చెట్లు, మొక్కలు. మనమా కాస్త కొంచెం ఎండ పైకి వచ్చింది, ఎండ తగిలింది అని అంటే మనం నీడకి వెళ్ళిపోతాం. మరి అవి ఎక్కడికి వెళ్తాయి? అవి ఎక్కడికి వెళ్తాయండి? మరి అవి ఎలా వృద్ధి చెందుతున్నాయి? ఈ పగలు వేడిని తట్టుకుని ఆ సూర్యరశ్మిని స్వీకరించి ఓ పక్క బాధపడుతూ ఎండకి వెలువెల్లాడుతూ ఆహారాన్ని తమలో తయారు చేసుకుంటూ ఇక రాత్రి వేళ కురిసే మంచుకి ఈ ఎండ తీవ్రత, ఎండ దెబ్బ మరలా మరుసటి రోజు దాని మీద ఆ వాడిపోయిన తను కనిపించకుండా మరలా అవి రిఫ్రెష్ చేయబడి కళకళలాడుతూ ఉంటాయి. ఎవరి డే బై డే. అలాగూ దేవుడు చెట్టుకు మంచును ఉంచుట వల్ల అది వృద్ధి చెందుతుంది. దేవుడు చెప్తారు, వాళ్ళు నా తట్టు తిరిగితే పైన ఉన్నదన్నమాట. ఎఫ్రాయిమును గూర్చి ఒకప్పుడు దూరమైపోయాడు ఎఫ్రాయిము దేవునికి, అన్యజనులతో కలిసిపోయారు. అప్పుడు ఏమైంది? ఎవరూ తిప్పివేయలేని అప్పం వంటి వాడయ్యారు. ఇప్పుడు దేవుని మాట విని దేవుని తట్టు తిరిగితే దేవుడు చెప్పిన వాగ్దానం ఇది, నేను అతనికి చెట్టుకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉంటాను. మీరు అనుకోవచ్చు దేవుడు ఏడి అని. దేవుడు నీ పక్కన ఉన్నాడు, కానీ దేవుడు నీకు కనపడడు. హల్లెలూయా. ఎందుకు తెలుసండి? దేవునిని ఎవరు చూస్తారు? దేవునికి విశ్వాసము కల హృదయముతోనే మనము చూడాలి. విశ్వాస నేత్రాలతోనే దేవునిని మనము చూడగలం. హల్లెలూయా. నా ప్రియులారా, చూడండి, ఇక్కడ మీ దగ్గర జేబులో సెల్ ఫోన్ ఉంటుంది కదా, ఏమండి? ఇక్కడ మీ ఫోన్లో బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ సంస్థ వారు ఇచ్చేటువంటి ఆ బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉంటే అది మీరు బిఎస్ఎన్ఎల్ టవర్ నుండి ఆ సిగ్నల్ మీరు పొందుతారు. ఒకవేళ మీలో ఆ సిమ్ కార్డు లేదనుకోండి, ఆ కనెక్షన్, దాని నుండి నీకు కనెక్షన్ లేదనుకోండి, ఆ బిఎస్ఎన్ఎల్ టవర్ పక్కన కూర్చున్నా ఆ సిగ్నల్ నీకు రాదు. అరే ఇక్కడ సిగ్నలే లేదు అని అనుకుంటే ఎలా? టవర్ ఉంది అక్కడ, కానీ నీ దగ్గర క్యాచ్ చేయడానికి దాంతో లింకప్ అయి లేవు. అలాగే దేవుడు ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని భయముతో నీవు ఉన్నప్పుడు, దేవుడు నీకు చెట్టుకు మంచు ఉన్నట్టుగా నిన్నుంటాడు. లేనట్లయితే ఎండ అనగా బైబిల్ గ్రంథములో శోధనలు, శ్రమలు అని అర్థం. నా ప్రియులారా, దేవుడు నీకు శోధన రావచ్చు, రాలేదని చెప్పలేదు. అయితే లోకములో మీకు శ్రమ కలుగును, అయినా మీరు భయపడకండి, నేను లోకమంతటినీ జయించగలిగిన జయశీలుడైన దేవుడు నీకు మంచు చెట్టుకు ఉన్నట్టుగా ఉన్నప్పుడు నీకు భయమే లేదు. ఆయన నిన్ను రక్షించుతాడు. రెండవ మాట ఏనండి. రెండవదిగా చెట్టుకు మంచున్నట్టుగా ఉండి, రెండవదిగా అతడు తామర పుష్పము ఎదుగునట్లు అతడు అభివృద్ధి పొందుతాడు అన్నారు. ఈ నేల మీద ఎన్నో పుష్పాలు పూస్తూ ఉంటాయి కదా, ఎన్నో పుష్పాలు. కానీ తామర పుష్పం దాని యొక్క వివరం వేరు. అన్ని పుష్పాలు నేల మీద పూస్తాయి. అవి అందుకే కొన్నిటిని వెళ్ళే ఆవిడ కూడా, ఏమండి, చేతికి అందితే కన్ను బడిందా మంచిది కాదు, వాళ్ళ కన్ను మొగ్గప్పుడే తుంచేసుకుంటారు. మొగ్గప్పుడే అది ఎన్ని అనుకుందో ఇనమ్మా తల్లి, మొగ్గప్పుడే తుంచేసుకుంటారు. మురిసిపోయి ముద్దు పెట్టుకుని నీతి మీద పెట్టుకుంటారు. అది అనుకుంటుంది, నీ కన్ను నా మీద పడ్డదమ్మా, నాకు లైఫ్ లేకుండా చేసావు, నిన్నే పుట్టాను, తుంచి పాడేసావు అనుకుంటుంది. అది ఇంకా అభివృద్ధి. మొగ్గ తుంచేశారు, ఇంకా పరిమళించలేదు, రేఖలు విచ్చుకోలేదు, దాని సువాసన, దాని లైఫ్ టైం ఇంకా అసలు మొగ్గప్పుడే తుంచి పాడేశారు.
అయిపోయింది, తినేశారు. ఏమండి, దానికి ఇక లేదు. మరి కొన్ని మనుషులకు అక్కర్లేనివి ఉంటాయి, అవి మేకలో చీడ పురుగులు అవి చేరి వాటిని నాశనం చేసేస్తాయి. వాటికి కూడా లైఫ్ లేకుండా పోతుంది. అవి అభివృద్ధి చెందవు. జస్ట్ ఎ ఫ్యూ అవర్స్ ఆర్ ఫ్యూ డేస్ ఓన్లీ. అట్లకున్న అట్లా అంతే. కానీ తామర పుష్పం ఎక్కడుంటుంది? ఈ మల్లి చెట్టు ఉన్నట్టు. ఇంకేంటి మీరు చెప్పండి, మీకు తెలుసు కదండి. మీకు తెలుసు కానీ చెప్పరు, తిడతానండి. స్తోత్రం, హల్లెలూయా. ఏమంటానని హల్లెలూయా. మీకెందుకు తెలియదండి బాబా. ఇంకా ఉంటాయి. కానీ ఈ తామర పుష్పం ఎక్కడుంటుందంటేనండి, చెరువులో, కొలనులో, పెద్ద ఆ ప్రవహిస్తున్న అక్కడక్కడ ఆ లోయల్లో ఆ తామర పుష్పాలు. ఇప్పుడు మల్లెపూను తుంచేసినట్టు, ఇంకో దాన్ని తుంచేసినట్టు, అదే మనసున్న మనిషి దారిన పోయినా దాని కన్ను దాని మీద పడ్డా ఆ రేఖలో అవి చూసి, అబ్బా ఎంత అందంగా ఉంది కలువ పువ్వు, ఎంత సొగసుగా ఉంది, దాని రేఖలు ఎంత బాగున్నాయి, ఎంత రెడ్ కలరు, ఏమండి వైట్ కలరు, అబ్బా అనుకున్నా నీ గురించి అదేమీ చింతపడదు. ఎందుకో తెలుసా? దానికి నీకు మధ్య ఒకవేళ దిగుదామంటే నీ ప్రాణానికి గండం. ఊబులో దూసుకొని పోతావు దాని దగ్గరికి రావాలంటే. దాని చుట్టూ లోతైన నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ చోట దేవుడు దాన్ని మొలిపించి పెట్టాడు. ఇప్పుడు మిగతా పువ్వులు లాగా కాకుండా ఈ తామర పుష్పము ఆ విధంగా దేవుడు దాన్ని సృజించాడు గనక అది అభివృద్ధి చెందుతుంది. అదే తామర పుష్పాన్ని కాక మీరు ఇక్కడెక్కడైనా పెట్టండి, దానికే అభివృద్ధి ఉండదు. నా దేవుని ప్రజలారా, మనము దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఈ భూమి మీద మన జీవితం కూడా తామర పుష్పము వలె వృద్ధి చెందును. అది చాలా మెత్తది, అల్పమైంది, బలహీనమైంది అయినప్పటికీ కూడా ఎలాంటి వ్యక్తి కన్ను దాని మీద పడి దాన్ని నాశనము చేసి చేతితో చిదిముదాం, నలిపేద్దాం, తొక్కేద్దాం అని అనుకున్నా ఎవ్వరికి అలాగా. నా దేవుని ప్రజలారా, దేవుడు మీకు తోడై ఉన్నప్పుడు మీరు అభివృద్ధి చెందుతారు. మీరు చేసేది ఏదైనా కానివ్వండి, చిన్న వ్యాపారాలైనా, వ్యవసాయాలైనా, మీ చేతి పనులైనా, ఉద్యోగాల్లోనైనా, మీరు ఎందులోనైనా అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి చెందకుండా చిన్నగా ఉండి అలాగే ఉండాలని ఎవరైనా కోరుకుంటారండి? అలాగుంటే ఏమి లాభం? నేను వాక్యం చెబుతున్నాను దేవుని సేవకుడిగా, మీ ప్రయోజనము కలుగునట్లు. నా దేవుని బిడ్డలారా, అలాగ మీరు ఈ భూమి మీద మీ జీవితాలు, బిడ్డలు, మీ బ్రతుకులు వర్ధిల్లాలి. ఈ రోజున చూడండి, అనేక మంది వాళ్ళ బ్రతుకులు వర్ధిల్లట్లేదు. 18 ఏళ్ళకి పాడు, 20 ఏళ్ళకి, 25 ఏళ్ళకి ముప్పు. ఏమండి చెప్తున్నారు, వేగంగా వెళ్ళి దేన్నో గుద్దారు, ఎందులో పడ్డారు, యాక్సిడెంట్ అయింది, తల పగిలింది, కాళ్ళు ఇరిగిపోయి పేగులు బయటకు వచ్చాయి. ఏమండి రక్తం కళ్ళంబడి చెవులంబడి వచ్చింది. పొద్దుటే నేను విన్నాను. కారణం అప్పుడు అంటున్నారు ప్రార్థన చేయండి అని. కారణం ఎందుకు అభివృద్ధి కావట్లేదు? జీవితాలు భూమి మీద దేవుడు పుట్టించారే, ఈ జీవితం ఎందుకు అలా పాడవుతుంది అంటే దానికి కూడా కారణాలు లేకపోవు. నీవు అభివృద్ధి చెందాలి అని అంటే ఏం చేయాలో దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో చెప్తాను. ఒకటి, దేవుని బిడ్డలు లోకరీత్యా అన్ని విషయాలలో కూడా సక్సెస్ అవ్వాలి. నువ్వు సక్సెస్ అవ్వాలి, అభివృద్ధి చెందాలి. ఇంకో మాట ఉందండి, ఎహెజ్కేలు 16:5 ఉంటుంది, 5 or 7. ఏమంటే, నేలన నాటిన చిగురు వృద్ధి యగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తెచ్చి తిని. ఒక చిగురును మనం చూస్తాం, ఇప్పుడు నారులు వేసే టైం మనకి మన ప్రాంతంలో దాల్వా పొలాలు, వరి పొలాలు ఊడుస్తారు మన ఏరియాలో. అది జస్ట్ నీ ఊడ్చేటప్పుడు, ఆ నాటు వేసేటప్పుడు జస్ట్ చిన్న మొక్క 3 వారాలు అయింది అది పుట్టి, దాన్ని తీసి నార్మల్లోంచి నువ్వు దాన్ని పొలంలో నాటుతావు.
ఇక అదేమవ్వాలి అక్కడ? అది నీవు పాతింది నాటింది 2 మొలకలే అయినా అది ఇంత గుప్పెడు ఇన్ని దంట్లేసి ఇన్ని పిలకలేసి అది అభివృద్ధి చెందినప్పుడు నీకెంత సంతోషమో. అలాగే నీ జీవితం కూడా భూమి మీద వర్ధిల్లాలి అంటే దానికి ఏం చేయాలో తెలుసా? నీ అంతటి నీవు అభివృద్ధి కాలేవు, కానీ దేవుడు నిన్ను అభివృద్ధి పరచాలి. దేవుడు నిన్ను అభివృద్ధి పరచగలడు. దేవుడు నిన్ను అభివృద్ధి పరచాలని దేవునిని ప్రార్థించాలి. అంతేకాకుండా దేవునిని నీవు దేవుని చేత అభివృద్ధిలోకి వచ్చినట్లుగా నువ్వేం చేయాలంటే యోబు గ్రంథము 8వ అధ్యాయములో 5-7 వచనాలు చదువుకొని తెలుసుకుందాం దేవుని మాటలు ఏం చెప్తున్నాయో. నీవు జాగ్రత్తగా దేవునిని వెదికిన యెడల, ఇలా చూడండి, అరే బాబు పిల్లలు, నీవు దరిద్ర స్థితిలో ఉన్నావు, ఇంకా అలాగే బతకూడదు, అలాగే ఉండకూడదు. వినాలి, పాపపు స్థితిలో ఉన్నావు, పాపం వల్ల అనేకుల జీవితాలు పాడైపోతున్నాయి, అలాగే ఉండకూడదు. జ్ఞానం లేకుండా ఉన్నావు, లేక ఏదో ఎదుగుదల లేని లోపము స్థితిలో నీవు ఉన్నావు, అలా ఉండకూడదు. ఇకపై నీ జీవితం ఈ 2021 దేవుడు నీకు ఇచ్చిన ఈ సంవత్సరంలో నువ్వు అభివృద్ధి చెందే వ్యక్తిగా ఉండాలి. అందుకు ఏం చేయమని దేవుడు చెప్తున్నాడు అంటే నీవు జాగ్రత్తగా దేవునిని వెదకాలి. నెక్స్ట్, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, దేవుడు సర్వశక్తి గలవాడు కదా. అబ్రహాముతో చెప్పారు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి. వాళ్ళు అనుకున్నారు నేను నిన్ను ఆశీర్వదిస్తానని. దేవుడు ఒక్కొక్కటి ఆయనకి ఇచ్చారు. వృద్ధాప్యం వచ్చింది, సంతానం లేనివాడిని అయిపోతున్నానని చింతపడుతున్నారు. దేవుడు మరలా చెప్పాడు, నీకెందుకు భయం, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నేను నిన్ను బహుగా అభివృద్ధి పరుస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పారు. చెప్పినప్పుడు ఆ మాటలు విని లోపలుండి ఆయన భార్య నవ్వుకుంది. ఎందుకని? నేనేంటి, వయసు అయిపోయింది, నా భర్త ముసలోరు అయిపోయారు, నేనేంటి ఇంకా, నేను ఎలా అభివృద్ధి చెందుతాను అనుకున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, నీ భార్య ఎక్కడుంది? ఆయనకి తెలుసు, లోపలుంది అన్నారు. అయితే అప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడు, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? నీ భార్య నవ్వుతుందేంటి, నా మాటలు విని నవ్వుతుందేంటి? ఆవిడ అంది, నేను నవ్వలేదండి అంది. లేదు నువ్వేవు అంటే మీరు కూడా అనుకోవచ్చు, నా బ్రతికిలా ఉంది కదా, అన్నీ అయిపోయి ఇక నేను ఎలా అభివృద్ధి చెందుతాను? దేవుడు ఎవరు తెలుసా? శూన్యములో సమస్తము సృజించగలిగిన వాడు ఆయన, సర్వశక్తి గల దేవుడు. మృతతుల్యమైపోయిన శరీరములో నుండి లెక్కకు మించి ఆకాశ నక్షత్రాల వలె సంతానాన్ని కలగజేసి ఇస్సాకునిచ్చి అభివృద్ధి పరచలేదా? నా దేవుని జనమ, నా దేవుడు ఈ 2021 సంవత్సరం 1వ తారీఖుని నేను ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని వెతికినప్పుడు నా ప్రభు మీకు ఈ మాటలు చెప్పడానికి దేవుడు అనుమతించి నా నోట, నా ఆలోచనల తలంపుల్లో ఈ మాటలు పెట్టారు. కనుక ఈ సంవత్సరంలో గత సంవత్సరంలో ఉన్నట్టుగా కాకుండా ఈ సంవత్సరం కాలంలో మీరు అభివృద్ధి పదములోకి రావాలి. చేతులు పైకెత్తి ఆమేనండి. అభివృద్ధిలోకి రావాలి. అభివృద్ధిలోకి రావాలి అని అంటే ఏం చేయాలట? నీవు జాగ్రత్తగా దేవునిని వెతకాలి. రెండవది, సర్వశక్తుడగు దేవునిని బ్రతిమాలుకోవాలి. ఏమండి ఏం చేయాలి చెప్పండి? అరే చెప్పరా బాబా. జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. లోకంలో ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి, వాటిని కాదు నువ్వు వెతకాల్సింది. నువ్వు అభివృద్ధి చెందాలంటే నీ జీవితం ఏమండి, ఎంతోమంది జీవితాలు చితుకుపోతున్నాయి, చిత్రమైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి, కళ్ళతో చూస్తున్నాం. నీ బ్రతుకు అలా కాకుండా అభివృద్ధి చెందాలి. భూమి మీద నేలను నాటిని చిగురు వృద్ధిలోకి వచ్చినట్టు అభివృద్ధి చెందాలి అని కోరుకుంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తగా దేవుని వెతుకు. సర్వశక్తి గల దేవుని, ప్రభు అయిన యేసుక్రీస్తుని బ్రతిమలాడుకో. నెక్స్ట్, నీవు పవిత్రుడవు కావాలి. ఇదిగో అభివృద్ధి చెందడానికి, దేవుని వలన అభివృద్ధి పొందడానికి ఇవి చేయాలి. ఇవి కండిషన్స్గా ఉన్నాయి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా
ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. అబ్బా, ఎంత శ్రద్ధ! నీవు జాగ్రత్తగా దేవుని వెతికితే, నీవు ఆయనను బ్రతిమలాడుకుంటూ ఉంటే, ఏమండి, నీవు పవిత్రుడవై యథార్థవంతుడిగా ఉంటే నిశ్చయముగా ఆయన నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. ఇక నీ మీద ఆయన శ్రద్ధ తీసుకొని నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లజేస్తాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్న తొదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. కొంతమంది దేవుని దగ్గరికి వచ్చినా కానీ యథార్థం ఉండదు, యథార్థత ఉండదు. భక్తి చేస్తారు కానీ యథార్థత ఉండదు. దేవుని ప్రార్థిస్తారు కానీ పవిత్రులు కారు. పాపం విడిచిపెట్టుకుని దేవునికి భయపడి కడగబడి అనుభవాల్లోకి రాకుండా అభివృద్ధి ఎలాగ చూడగలవు? అర్థమైందండి? నీ జీవితం అలాగే కాకుండా వృద్ధిలోనికి రావాలి. అభివృద్ధి పొందాలంటే ఇలాగ నీవు ప్రవర్తించాలి. ఏం చేయాలి? ఎంతమంది నేను నా బ్రతుకు అలా కాకుండా ఈ సంవత్సరం ఇకపై అభివృద్ధి చెందాలి నేను అని కోరుకునే వాళ్ళు ఈ మాటలు జాగ్రత్తగానండి. ఏ విషయంలోనైనా సరే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. దేవుడు మొట్టమొదటిగా ఆదికాండంలో అవ్వ ఆదాములకు ఇచ్చిన శుభవచనం అదే, మీరు అభివృద్ధి పొందండి, యాలండి అన్నారు. ఆ ఆశీర్వాదం ఈ రోజున మనుషుడు ఎందుకు పొందలేకపోతున్నాడంటే దేవునిని వెతక్క, దేవుని మీద శ్రద్ధ లేక. అభివృద్ధి పరచవలసింది ఆయన మీద నీకు శ్రద్ధ లేనప్పుడు నీవెలాగా అభివృద్ధి అవుతావు? నీ జీవితం ఎలా ఫలభరితంగా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది? కొన్ని చెట్లు చూడండి, చిన్న విత్తనం నాటాం, అది కొమ్మలేసి ఈ కొమ్మలు అటు పెరిగి ఆ కొమ్మలు ఇటు పెరిగి ఊరంతా వ్యాపించి అందరికీ దాని ఫలాలు ఇచ్చి ఎంతోమంది కడుపు నింపుతూ ఉంటాయండి. ఒక చెట్టు ఉంటుందండి, అది ఎన్నాళ్ళు చూసినా ఎదుగుండదు, బ్రతుకుండదు. బతుకున్నానని అనుకుంటమే తప్ప దాన్ని మనం ఏమంటామంటే గిడ్స్ మారిపోయిందని అంటారు కదా, జుట్టు కొట్టుకొని పోయింది అంటారు కదా. అలాగా పరమగీతంలో కూడా ఒక అమ్మాయి ఉన్నారు, ఆమె చిన్న చెల్లెలనే ఉంది అప్పటి నుంచి ఇప్పుడు కూడా. సిస్టర్ గారు చిన్న సిస్టరు. ఎప్పటి నుంచి చిన్న సిస్టరు? మన అపోస్తులు బోధించిన కాడి నుంచి ఆ సిస్టర్ చిన్న సిస్టరే కానీ పెద్ద సిస్టర్ అవ్వలేదు, ప్రమోషన్ మాత్రం రాలేదు. ఇలాంటి వీటిని ఏం చేస్తాం మనం మాత్రం? చెప్పండి, మీరు మాత్రం ఏం చేస్తారు? ఎన్నాళ్ళు చూసినా ఎదుగులేంది ఏదైనా మీ కళ్ళ ఎదుట కనిపిస్తే ఇది వ్యర్థం ఎందుకు అనుకుని ఓ రోజు ఇంట్లోకి వెళ్ళి ఏం తెస్తారండి రత్నం గారు? కత్తి తెస్తారు. ఎన్నాళ్ళు చూసినా వృద్ధి చెందకపోతే 25 రూపాయలు పెట్టి కొన్నాను వాడి దగ్గర. ఇన్నిసార్లు స్ప్రే కొట్టాను, మొదలు మట్టి తవ్వాను, ఎరువు వేసాను, నీళ్ళు వేసాను, ఎప్పుడు చూసినా ఇది ఎదుగు లేదు, అభివృద్ధి లేదనుకున్న రోజు కత్తి తెస్తారు. మరి జాగ్రత్తగానండి, నీ బ్రతుకు వృద్ధిలోకి రాకపోవడానికి కారణాలు నీలో ఖచ్చితంగా ఉంటాయి. దేవుని పిల్లలారా, నీ జీవితం, నీ కుటుంబం, నీ భార్య, పిల్లలు నీ వయసులోనూ జ్ఞానములోనూ ఏమండి దేవుని దయందు మనుషుల దయందు ఏమండి ఏమవ్వాలి? వర్ధిల్లాలి. చెప్పండి హల్లెలూయా అని. దానికి నువ్వు చేయవలసిన కార్యాలు ఇవే. ఓకే, దేవునిని చెప్పండి జాగ్రత్తగా వెతకండి. ఆయనను సర్వశక్తి గల దేవునిని బ్రతిమాలు కొనండి. ఇది హల్లెలూయా. నేను ఈరోజు మీకోసం ప్రార్థన చేసి ప్రభువా వీళ్ళందరినీ సంవత్సరం ఆశీర్వదించి ఫలింపజేసి ఫలభరితంగా మార్చేసి ఆమేన్ అన్నాను అనుకోండి, రేపు నుంచి మీరు అలాగ అయిపోరు. నిజంగా అవరు, నిజమా? అంతే.
దేవుడు చెప్పినట్లు నువ్వు చేసినప్పుడే నీవు అభివృద్ధి అవుతావు. ఏది నిజం చెప్పండి తమ్ముడు? నిజమే కదా చెప్పిన మాట? ఎస్, హల్లెలూయా. అంచేత నువ్వు జాగ్రత్తగా దేవుని వెతుకు, జాగ్రత్తగా వెతుకు. సర్వశక్తి గల దేవునిని బ్రతిములాడు. నీవు పవిత్రుడు అవు. పాపం విడిచిపెట్టి నీ మనసులో, చేతిలో, నీ దృష్టిలో, నీ ప్రవర్తనలో విడిచిపెట్టు. యథార్థంగా ప్రవర్తించు. అప్పుడు నీ నీతికి తగినట్టుగా నా దేవుడు నీ మీద దృష్టి పెట్టి శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. ఓకే, ఇది మొదటి పాయింట్ అనుకోండి. ఇదే సారాంశముతో పౌలు కూడా తిమోతికి చెప్పాడు. అక్కడ ఏమంటారంటే 1 తిమోతి 4:15లో నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించు. అబ్బా, పౌలు చెప్తున్నారు, తిమోతి ఒక విశ్వాసి, దేవుని యొద్దకు వచ్చారు, రక్షించబడ్డారు. వినండి, దైవ సేవకునితో జత పనివాడిగా, శిష్యుడిగా ఆయన చేతి కింద ఉన్నారు. వినండి, తలపైకెత్తండి. అయితే ఇప్పుడు ఇతడు ఏమవ్వాలి? పౌలు దైవ సేవకుడు, అపోస్తలుడు. తిమోతి అతని శిష్యుడు. అతని నా ప్రియ కుమారుడు అంటారు. యవ్వనస్తుడు తిమోతి, పౌలు వృద్ధుడు. స్తోత్రం. ఇప్పుడు తిమోతికి ఏం చెప్తారంటే, తిమోతి పైన 4వ అధ్యాయం మొదట అన్ని విషయాలు మీరు జాగ్రత్తగా తర్వాత చదువుకోండి. అవన్నీ చెప్పి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటన్నిటినీ మనస్కరించు. తర్వాత ఉన్న మాట కూడా చూడు, వీటి యందే సాధకం చేసుకో. ఇక చేయవలసింది ఇదే ప్రాక్టీస్. హల్లెలూయా. మీరు బతుకుతారు, బాగుపడతారంటే మీరు మంచు గించు ఏమి లెక్క చేయకుండా పొద్దుటే వాకింగ్ సాధకం చేస్తున్నారా లేదా? చేస్తారు, చెయ్యాలి కూడా. స్తోత్రం. సాధకం అంటే ప్రాక్టీస్. గనుక నీవు కూడా అభివృద్ధి చెందినట్లు ఎందులో నీ ఆత్మీయ స్థితిలో, ఆత్మీయ జీవితంలో నీవు ఎదిగి అభివృద్ధి పొందాలి. గనుక నీవు వీటన్నిటినీ మనస్కరించు, మనస్సులో ఉంచుకో, మనస్సు పెట్టుకో. హల్లెలూయా. బోధించిన ఉపదేశాలను అనుసరించు. అప్పుడు నీ అభివృద్ధి ఏమవుతుందండి? తేటగా అందరికీ కనబడుతుంది, అందరికి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. మీతో చెప్తానండి ఒక మంచి చక్కటి మాట. కొన్ని సంవత్సరాల క్రితం దైవజనులు అపోస్తులు యేసన్న గారు, ఆయన గుంటూరులో ఆయన పరిచర్య సేవ ప్రారంభంలో ఉన్నప్పుడు ఆయన మొదటగా గుడారాల పండుగని ఏర్పాటు చేస్తే, ఆ గుడారాల పండుగకి ఆ రోజు ఎంతమంది? 80 మంది వచ్చారంటండి. ఎంతమంది వచ్చారు? ఆ ప్రార్థనకి, ఆ ప్రార్థనా సమావేశానికి 80 మంది వచ్చారంటండి, మొదటి గుడారాల పండగకి. ఆ 80 మందితో ప్రారంభమైన గుడారాల పండుగని దేవుడు ఎలాగా అభివృద్ధి పరిచారండి? అలాగే ఉందా? అలాగే ఉందండి. నీ గుడారపు సరిహద్దులు కూడా విశాలపరచబడతాయి. ఆ 80 మంది ఈ రోజున లక్షల మందిగా దేవుడు ఆ పరిచర్యను, వారికి ఇచ్చిన పరిచర్యను దేవుడు ఆశీర్వదించి ప్రపంచములో అనేకులకు ఉన్నతమైన ఉపదేశాలను ద్వారా అనేకులు రక్షించబడి, ఉజ్జీవింపబడి, ఆశీర్వదింపబడుతానే ఉన్నారు. నా ప్రియులారా, సంఘమైన సంవత్సరాలు జరిగే కొద్దీ అభివృద్ధి అవ్వాలి. అగ్గిపెట్టలాగా అలాగే ఉండకూడదు. మీరు చూసారా లేదో, అగ్గిపెట్టెలు నా చిన్నప్పుడు అగ్గిపెట్టి అంతే, ఇప్పుడు ఇంకేం అవసరం లేదు దానికి. దానికే ఇంక మార్పు ఏమీ లేదు, అగ్గిపెట్టి అంతే.
స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడు దేవుని వాక్యము చెబుతున్నది, తిమోతి ప్రియ కుమారుడు పౌలుకి శిష్యుడు విశ్వాసిగా ఉన్నాడు. నీవేమవ్వాలిక ఈ విశ్వాస జీవితంలో లోకరీత్యా ఆర్థికంగా భౌతికంగా మనం ఎదుగుతూ ఉంటాం. దానితోనే మనసు పెట్టి సరిపెట్టుకోకూడదు. మీరు చూడండి, నేను వెళ్ళి మీ అమ్మాయికో మీ బాబుకో కిస్మిస్ వస్తుందండి, మా నాన్నగారికి మా తమ్ముడికి మా పాపకి ఓ ప్యాంట్ ఇవ్వండి అన్నారు అనుకోండి, ఓ ప్యాంటు చొక్కా ఇవ్వండి రెడీమేడ్, కుట్టి వాళ్ళు మా ఊళ్ళో అంతగా లేరు అని అనుకుని వెళ్ళారు అనుకోండి. అప్పుడు వాళ్ళు ఏమడుగుతారు, పాప వయసు ఎంత అండి అంట. నేను ఇచ్చింది ఇవ్వయ్యా అని అంటావా నువ్వు? ముంగటేడు ఇచ్చావు కదా బా మా మనవరాలకి అలాంటిది అని అంటావా? అలాగంటే నీకు బుద్ధి లేదు. ముంగటేడు ఇచ్చింది ఇప్పుడు ఎట్టు సరిపోద్ది? ఇప్పుడు ఏమైంది, 3 ఏళ్ళకి అలాగే ఉందా? అందుకే మీరు సంవత్సరంలో 2-3 సార్లు ఒకసారి టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టైలర్ గారు ఏం చేస్తాడు, నువ్వెంత పెరిగావా అని టేపు పెట్టి నీ చుట్టూ తిప్పి చూసుకుంటాడు. ఎందుకని? మీరు సంవత్సరాలు జరుగుతుండగా మీరు ఏమవుతున్నారు, మీ బాడీ అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అవ్వట్లేదు, వెనక్కి లాగుతుంది అనుకోండి, వెనక్కి లాగుతుంది. కొంతమంది వెనక్కి లాగుతారు, కుంచుకుపోతారు, రోజు రోజు క్షీణించిపోతూ ఉంటారు. లోపల ఏంటో రోగం ఉందని దాని అర్థం. నీవు అభివృద్ధి అవ్వాలి. భౌతికంగా ఎదుగుతున్నట్టే, ఆర్థికంగా పెరిగినట్టే అన్ని విషయాలలోనూ అంటే ఆత్మీయంగా కూడా మనము అభివృద్ధి. ఇప్పుడు మీకు చెప్తా చూడండి దేవుని మాటలు. ఇప్పుడు ఇంతవరకు బాబోయ్ బాగా జాగ్రత్తగా నాకు అభివృద్ధి అవ్వాలి. స్తోత్రం. అభివృద్ధి అంటే కొంచెం పూరిళ్ళు ఉన్నవాళ్ళు, రేకులు ఇల్లు ఉన్నవాళ్ళు మంచి ఇల్లు కట్టుకోవడం దేవుడిచ్చిన అభివృద్ధే. పొందండి, ఆశీర్వాదమే. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కలగజేసిన ఆశీర్వాదం అనుభవించండి, అభివృద్ధి చెందండి. మనుషులు ఆర్థికంగాను ఏమండి సామాజికంగా అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందడం దైవాశీర్వాదం. దీర్ఘాయువును పొంది భూమి మీద వర్ధిల్లడం దేవుని చిత్తం. అయితే దాని మీద మాత్రమే కాకుండా మనము దేవుని యందలి ఆత్మీయ విషయాలలో కూడా మన జీవితాలు అభివృద్ధి పడాలి. త్వరగా చెప్తా మీకు. దేవుని పిల్లలారా, ఏ ఏ విషయాల్లో మనం అభివృద్ధి చెందాలో ఇంతవరకు మీరు భూమి మీద మీ జీవితం అభివృద్ధి చెంది ఆశీర్వాదకరంగా ఉండడానికి గురించి ఒకటి విన్నారు. ఇక ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కూడా చాలా ప్రాముఖ్యం. కొంతమంది శారీరకంగా ఎదిగే దానికి చూసుకుంటారు, సంతోషిస్తారు. ఏమండి, పొలాలు కొనుక్కున్నాం, సంతోషం, సంబరం, ఇల్లు కట్టుకున్నాం, మునుపున్నట్టు లేము, బాగుంది, రైట్, ఓకే. దాంతో సరిపోదు. ఆత్మీయమైన జీవితంలో కూడా, మన ఆత్మీయ స్థితిలో కూడా మనము అభివృద్ధి అవ్వాలండి. చూడండి, చెప్తా మీకు. 2 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1:3 అక్కడ పౌలు చెప్తారు, వినండి. 2 తెస్సలోనికైన్స్ చాప్టర్ 1:3 అక్కడ ఏముందంటే, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. హల్లెలూయా. ఏమండి, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతుంది అని పౌలు చెప్పారు. అవును, అది చాలా చాలా మంచి విషయం. దేవుని పిల్లలో మీ విశ్వాసం వృద్ధిపరుచుకోవాలి. ఏమండి చెప్పండి, ఎలాగా? హలో, వెనకలు ఉన్నవారు ఏం చేయాలండి? మీ విశ్వాసము ఇలా కొంచెం సేపు, జస్ట్ ఫ్యూ మినిట్స్, మీ విశ్వాసం వృద్ధి అవ్వాలి. దేవునిలో వస్తున్నావు, పోతున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, కానీ ఒకవేళ కొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే ఈ విశ్వాసం మాత్రం, దేవుని ఎడల విశ్వాసంలో మాత్రం అభివృద్ధి ఉండదు. అందుకే రక్షణ లేని స్థితి, మార్పు లేని స్థితి, అందుకే నెమ్మది లేని స్థితి, సంతోషము లేని పరిస్థితి. నీ విశ్వాసం ఏమవ్వాలంటే సంవత్సరాలు, రోజులు జరుగుతున్న కొద్దిగా మనము దేవుని రాకడ సమీపిస్తుంది కనుక మన విశ్వాసము ఏమవ్వాలి? అది అంతకు అభివృద్ధి అవ్వాలి. ఇది చాలా మెయిన్ పాయింట్ అండి. ఇది లోకరీత్యా మీరు అభివృద్ధి పడకపోతే ఎవరైనా అభివృద్ధి చెందితే అసూయపడతా ఉంటారు. వింటున్నారా? ఇలాంటి వ్యక్తులు కూడా సమాజంలో కరువు కాదు. ఎవరైనా బాగున్నారు, అభివృద్ధి చెందుతున్నారంటే బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ
వినండి, మీరు అభివృద్ధి చెందడం లేదు అనే బాధ మీకు లేకపోతే అది దేవునికి కూడా బాధే. మీ విశ్వాస జీవితం అభివృద్ధి చెందాలి. సోదరులారా, నీ విశ్వాసము దేవునిలో బహుగా అది అభివృద్ధి. కొంతమంది చూడండి, ఎన్నాళ్ళున్న అదే స్థితి, ఇంకొంచెం పాయింట్ పెరుగుతుందేమో, కొంచెం మార్పు కనబడుతుందేమో, మునుపటి కంటే ఏమైనా కొంచెం తేజస్సు కనబడుతుందేమో, మార్పు ఏదైనా వస్తుందేమో, కొంచెం ఆత్మీయంగా ఎదుగుతారేమో అంటే కనపడదు. ఉండే కొద్దీ మరికొంతమంది ఎలా తయారవుతారంటే విశ్వాసంలో ఇంకా కొంతమంది తగ్గిపోతూ ఉంటారు. హలో బ్రదర్, నీ విశ్వాసమును చాలా జాగ్రత్తగా వినాలి. ఇదిగో మరీ సమీపంగా దేవుని రాకడ సమీపంగా ఉన్న కాలంలో మనం ఉన్నాం. మీ విశ్వాసము మొదట ఉన్నట్టుగా, ఆరంభంలో ఉన్నట్టుగానే అక్కడే అదే పాయింట్లో అదే మోతాదులో ఉండిపోకూడదు. అది ఇంకా పెరగాలి. విశ్వాసం వృద్ధి పడాలి. దేవుని ఎడల విశ్వాసము వృద్ధి అవ్వాలి. స్తోత్రం. అపోస్తలులు చూడండి, యేసు ప్రభువుని అడిగారు. 17 లూకా 5. అపోస్తలులు వచ్చి ఏమడిగారు? ప్రభువా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. ఏం కోరుకోవాలి? మీ హృదయాలకి తలంపులు థాట్ దేవుడు మీకు ఇచ్చుచున్నాడు ఈ దినాన. నోరు మెదపరే. ఏమవ్వాలండి? విశ్వాసాన్ని కొందరు చూడండి, కొందరు విశ్వాసము నుండి తప్పిపోతున్నారు, కొందరు విశ్వాసమును కోల్పోతున్నారు. దేవుని రాకడ సమీపంగా ఉన్న దినాల్లో కొందరు విశ్వాసములో నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకుని చచ్చిరి. అలాంటి వ్యక్తిగా నీవు ఉంటే, నీ విశ్వాసంలో జారి దిగిపోతే నష్టము. నీ విశ్వాసం ఎప్పుడు చెప్పండి, దేవుని ఎడల మీ విశ్వాసము ఏమవ్వాలి? చెప్పచ్చు కదా, బహుగా అభివృద్ధి అవ్వాలి. ఎక్కడ పెడతారు ఈ మాటలో? మీ ట్యూబ్లో పెట్టండి, యూట్యూబ్లో కాదు. మీ ట్యూబ్లో పెట్టండి. అది ఎక్కడ ఉందండి? అందులో ఉండదు, మీలోనే ఉంటుంది ఆ ట్యూబు. అయ్యా విను, మీ విశ్వాసము బహుగా వృద్ధి చెందాలి. ప్రకటన గ్రంథంలో దేవుడు అంటారు, నీకు నా మొదటి ఆ విశ్వాసము, ఆ ప్రేమ వదిలితివి. దేవుడికి తెలుసు కదా. ఈ మాటలు వింటుండగానే ఒకప్పుడు ఉన్న విశ్వాసం ఇప్పుడు మీరు కాపాడుకుంటున్నారా లేదా చూసుకోవాలి. ఆ విశ్వాసం ఎదుగుతుందా, అభివృద్ధి పడుతుందా, అది కూడా చాలా చూసుకోవాలి. మన విశ్వాసం ఏమవ్వాలి? అభివృద్ధి అవుతూ ఉండాలి. లోకంలో పడిపోయి విశ్వాసాన్ని కోల్పోకూడదు. దేవుని ఎడల విశ్వాసం కోల్పోతే ప్రభు వచ్చినప్పుడు నీకెంతో నష్టం. నీవు లోకరీత్యా ఎన్నో ఆశీర్వదింపబడి ఎన్నో దేవునిలో పొందుకున్న వ్యక్తివైనా ఆయన వచ్చి వేళకి లోకంలో నుండి నీ వెళ్ళవలసిన టయానికి విశ్వాసం లేని వ్యక్తిగా ఉంటే ఏంటి? అందుకని నీ విశ్వాసము వృద్ధి అవుతూనే ఉండాలి. దేవుడు ఇంకా ఆయుషిస్తే అది ఇంకా వృద్ధి అవునట్లుగా ప్రార్థించాలి. దేవా, మా విశ్వాసము అభివృద్ధి పొందించు. రెండో మాట చెప్తాను, నీ విశ్వాసం వృద్ధి అయితే అప్పుడు మీరేం చేస్తారు? మీ విశ్వాసం వృద్ధి అయినప్పుడు ఆ విశ్వాసములో మీరు ఎదిగి ఆ విశ్వాస ఫలాలు ఫలించి మీరు సంపూర్ణత చెంది ఆ ఆశీర్వాదాన్ని, ఆ విశ్వాసము ద్వారా కలిగే ఆశీర్వాదాలన్నీ మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. యేసయ్య శిష్యులను చూశారు రోజు గలిలయ సముద్ర తీరాన. వాళ్ళు దరికి అలసిపోయి రాత్రి అంతా కష్టపడి ధోనిని దరికి పట్టించేసి వికార ముఖాలతో ఉన్నారు. చూశారు ప్రభు. ఆయన ధోనికి బోధ చేసి వాళ్ళు అన్నారు, మీరు చేపలు పడ్డానికి మీ ధోని కొంచెం లోతుకి నడిపించండి. ఏం చేయాలండి? ఏం చేయాలి? చేపలు పట్టడానికి మీ ధోని లోపలికి
మీ ధోని లోపలికి నడిపించండి, విశ్వాసపు లోతుల్లోకి వెళ్ళనివ్వండి. హల్లెలూయా. నువ్వు ధరినే కూర్చుని చేపలు కావాలంటే వస్తాయా? ఎక్కడ వస్తాయండి? విశ్వాసం వృద్ధి లేకుండా దేవుని కార్యాలు చూడడం కూడా అలాంటిది, చూడాలనుకోవడం కూడా అలాంటిదే. నీ విశ్వాసం వృద్ధి అవ్వాలి. కొందరిని గురించి ప్రభు చెప్పాడండి, నీ విశ్వాసము గొప్పది అన్నారు. ఆమేన్. వాళ్ళు ఎంత విశ్వాసం అంటే దేవుని యేళ్ళ, ప్రభువా నీవు మాట సెలవి చాలు, నా కుమారుడు దాసుడు బాగుపడతాడు, నా కుమార్తె మాట సెలవి. అబ్బా, వెనకొచ్చున్న సమూహాన్ని మోకం చూసి అన్నారు ప్రభు. వాళ్ళందరూ చూసి, ఇదిగో ఇది వీరి విశ్వాసము గొప్పది. నా దేవుని బిడ్డలారా, నీవు దేవుని ఎడల అన్ని విషయాల్లో కూడా నీ విశ్వాసము వృద్ధి అగునట్లు చూసుకోండి. చల్లారిపోకూడదు, సతికిలి పడకూడదు, జారిపోకూడదు, తప్పిపోకూడదు. విశ్వాస విషయంలో బలహీనులు కాకూడదు. అబ్రాహాముకు 100 ఏళ్ళు వయసు వచ్చినాయి, కానీ విశ్వాస విషయంలో మాత్రం బలహీనుడు కాలేదు. మనం బలహీనులం కాకూడదు. ఎప్పుడు నీ విశ్వాసం ఏమవ్వాలి చెప్పండి? చెప్పండి అమ్మా. అభివృద్ధి అవుతా ఉండాలి. మరొకసారి మాటలు వింటున్న మీరు దేవుని బిడ్డలారా, మీ విశ్వాసం అభివృద్ధి పరుచుకోండి. విశ్వాసం అభివృద్ధి అయితే అలాగెందుకుంటావు? విశ్వాసం వృద్ధి కావట్లేదు కనుకే ఏ స్టేజ్లో వచ్చారో ఆ స్టేజ్ని మారట్లేదు. ఇంకా స్టేజ్ మారదా? ఎందుకని? విశ్వాసం వృద్ధి అయితే స్టేజ్లు మారుతాయి. మారు మనసు ఒక స్టేజ్, బాప్తిస్మం ఒక స్టేజ్, ఉన్నత స్టేజ్ ప్రమోషన్లు. హల్లెలూయా. అలా హై పొజిషన్లోకి వెళ్తారు. విశ్వాసం వృద్ధి అయితే ఆ మహిమ గల దేవుని కార్యాలు కూడా చూస్తారు. నీ విశ్వాసం అంతే అక్కడ ఒకరికే అనుకుంటే ఏమండి, దరి నుండి చేపలు పట్టాలనుకోవడంతో సమానం. నీ విశ్వాసం ధోని లోపలికి నడిపించు. అప్పుడు ఏమైంది? వారు విస్తారమైన చేపలు పట్టారు, గొప్ప ఫలాలు వాళ్ళు చూశారు. నా దేవుని బిడ్డలారా, ఈ సంవత్సర కాలంలో గతములో ఉన్నట్టు మీరు దేవుని ఎడల కాకుండా ఇంకా ఈ సంవత్సరంలో మీ విశ్వాస జీవితము చెప్పండి అభివృద్ధి పరుచుకోండి. ప్రతి ఒక్కరూ మీ ధోనిను దరికి లాగేశారా? మీ ధోనిను లోపలికే తొయ్యి, లోపలికి గెంటు, లోపలికి. కొన్నిసార్లు ఇది ఉండదో, ఈ గాలికి ఆ గాలికి ఈ గాలికి వచ్చి పడుతూ ఉంటుంది, మెట్ట తిప్ప మీద పడుతూ ఉంటుంది. ధోని మెట్ట తిప్ప మీద పడింది వాడ అని అంటే భయం. ఎందుకో తెలుసా? ఆ మరం కూరుకుపోయి అవిని బద్దలైపోయి అక్కడ ప్రమాదంలో పడ్డారు అపోస్తుల కార్యములో. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అందుకే ఎప్పుడు కూడా విలువైనటువంటి పెద్ద పెద్ద షిప్లు అవి దరికిరావు. మనం ఎప్పుడు మన జీవితం లోకుల కంటే మన జీవితాలు చాలా చాలా విశ్వాసం అనేది అమూల్యమైంది. విశ్వాస జీవితం ఇది ఎప్పుడు మరలా దరి చూడకూడదు. కొంతమంది చూడండి, పిల్లలు ఈత్తనాం అంటారు. ఎక్కడ? చేతులు రెండు ఇసుకలోనే పెట్టి కాళ్ళు 2 టప కొట్టుకుంటారు. ఎంతసేపు కొట్టుకుని అక్కడే ఉంటాడు వాడు. నీ చేతులు 2 నేలని విడిచిపెట్టినప్పుడే నీవు లోతులోకి వెళ్ళగలుగుతావు. లోకాన్ని నీవు విడిచిపెట్టకుండా దేవునిలోకి ఎక్కడ ఎదుగుతావు రా నాయనా? హల్లెలూయా చెప్పొచ్చు కదా. దేవుని బిడ్డలారా, మీ విశ్వాసం ఏమవ్వాలిక అందరూ చూసుకోండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాలు జయించినారు. విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాలను జయించినారు. విశ్వాసము లేకుండా
ఇష్టులై నుండుట అసాధ్యము. కాబట్టి నీవు అలా గెడ్స్కొట్టుకుపోయిన అనుభవాల్లో ఆత్మీయంగా ఉండిపోయావేమో. ఈ 2021 సంవత్సర ప్రారంభంలో ప్రభువు నీవు చెబుతున్న ఉపదేశము నీ విశ్వాసాన్ని వృద్ధిపరచుకో. దీని గురించి చాలా చింత కలిగి ఉండాలి ఆత్మీయులు. దీని గురించి ఆలోచన కలిగి ఉండాలి. నా విశ్వాసం నేను వృద్ధి పరుచుకోవాలని కోరిక కలిగి ఉండాలి. లోక సంబంధంగా వృద్ధి అవ్వడం అది మనకి లోకంలో ఉన్నంత వరకే ప్రయోజనకరం. కానీ విశ్వాసం అనేది ఈ లోకములో మాత్రమే కాకుండా నిత్యత్వములోకి మనల్ని నడిపించుటకు ఉపయోగపడేది. కాబట్టి ప్రియులారా, విశ్వాసము వృద్ధి పడాలి. సెకండ్ వన్, ఫిలిప్పీ 1:9 చదువుకుందాము. త్వరగా చదవాలి. ఇలా చెప్తే మీకు వచ్చేయాలి ఫిలిప్పీ పత్రిక. అలా తీసుకుంటారని మీకు ఇండెక్స్ అవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. అయినా కానీ తిప్పుతానే ఉంటారు మీరు. చదవమ్మా. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించగలవారగునట్లు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెను. మీ ప్రేమ, దేవుని పిల్లలారా, మనలో ప్రతి వారు ప్రేమలో ఇతరుల ఎడల, ఎదుటి వారి ఎడల, ప్రక్కవారి ఎడల, ఇంట్లో వారి ఎడల, బయటి వారి ఎడల ప్రేమ చూపడానికి దేవుని చేత మనము నేర్పబడ్డాం. దేవుని ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమ మనలో వృద్ధి అవ్వాలి. ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడవు. ప్రేమ ప్రేమలో ప్రేమ అంటే లోకంలో ప్రేమ కాదు. ప్రేమించాం వాడి పెళ్లి చేసుకోలేదు, యాసిడ్ పోసాం, కత్తితో కోసేసాం, చచ్చిపోయాం, వాళ్ళు చచ్చిపోయి వీళ్ళు చచ్చిపోయి, ఆ దరిద్ర ప్రేమలే మీ బతుకులు నాశనం చేస్తున్నాయి. ఆ జబ్బు ఎవరికైనా పట్టిందా మీ బతుకులకి పాడు చేసుకున్నట్టే, బతుకే పాడవుతుంది. నేను చెప్పేది ఆ ప్రేమ కాదు, బైబిల్ చెబుతున్న ప్రేమ. దేవుడు ప్రేమ గలవాడు అయి ఉన్నాడు. మన జీవితాల్లో మనం కూడా భూమి మీద ప్రేమ కలిగి ఉండాలి. స్తోత్రం. నీవు బైబిల్ చెప్తుందండి, నిన్ను ప్రేమించుకుంటున్నట్టే, నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టే నీ భార్యను కూడా ప్రేమించాలి. అలాగే సహోదరులు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఎదుటివాని ఎడల కూడా మనం ప్రేమ కలిగి ఉండాలి. మన స్వార్థమే చూసుకోకూడదు. స్తోత్రం. శ్రమలో ఉన్న వారిని, కష్టాలు అనుభవిస్తున్న వారిని కూడా చూసుకోవాలి. ప్రేమ లేని వాడు దేవుని సంబంధి కాడు. అలాగ అన్ని విషయాల్లో అలాగని కాకుండా మీ ప్రేమ తెలివిగలదిగా ఉండాలి. ప్రేమలో కూడా తెలివి ఉండాలి. అమాయకంగా ఆ ప్రేమ చూపకూడదు. స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇంకేమైనా ఉందంటే అక్కడ మీరు శ్రేష్టమైన కార్యాలు చేయాలి. దేవుని ప్రజలు ప్రేమ చూపాలి, ప్రేమ కలిగి మనం జీవించాలి. ఆ ప్రేమ మనలో అది కూడా వర్ధిల్లాలండి, అభివృద్ధి అవ్వాలి. ఎదుటివాని ఎడల చూపి ప్రేమ అభివృద్ధి కావాలి. ప్రేమ లేకపోతే దేవునికి మనం ఇష్టలం కాలేమండి, దేవుని సంబంధులం కాలేము. నా ప్రియులారా, ఇంకో మాట మీకు గుర్తు చేస్తాను చూడండి. దేవుని వాక్యంలో ఉంది, అక్రమము విస్తరించుచున్నందువల్ల ప్రేమ చల్లారును. స్తోత్రం. ప్రేమ చల్లారితే అక్రమము జరుగుతుంది. స్తోత్రం. ప్రేమ, దేవుని ప్రేమ అది మనలో వృద్ధి అవుతూ ఉండాలి. ఆమేన్. యోసేపులు వాళ్ళ సహోదరుల ఎడల యోసేపు కనపరిచింది ప్రేమే.
ఈరోజు కూడా నీ కుటుంబంలో నీకు భక్తి ఉండొచ్చు, దేవుడు అంటే ప్రేమ ఉండొచ్చు, కానీ ఇతరుల్ని ప్రేమించలేని మనసు ఉంటే ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, క్షేమం ఉండదు. ప్రేమ కలిగి జీవించడానికి ప్రయాసపడమని వాక్యంలో ఉంది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ప్రేమ అభివృద్ధి అవ్వాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ లేని వారైతే గణగణ మోగి కంచుతో సమానమని కూడా దేవవాక్యం చెప్తుంది. నా ప్రియులారా, ఇంకా చూస్తే 3వ మాట కొలస్సీ 1:9-12 వరకు చూద్దాం. కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం 9-12 వరకు చదువుతారు. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. చూడండి, మాటలన్నిటినీ గమనించండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. అలాగే ఒకటి, మనము లోకములో మన భౌతికంగా, లోకరీత్యా కూడా ఆర్థికంగా, భౌతికంగా మీరు చేసే అన్ని విషయాల్లోనూ దేవుడు నీకు తోడుగుండునట్లు దేవుని వెతికి బ్రతిములాడి దేవుని కృప పొంది ఆయన ద్వారా యోసేపు బాధ కలిగిన దేశంలో అభివృద్ధి పొందినట్టుగా మీరు దేవుని చేత అభివృద్ధిని ఆ దిశలోకి, అనుభవాల్లోకి వస్తారు. అంతటితో అక్కడే ఉండి సంతోషించకుండా, రెండవదిగా దేవుని ఎడల మీ విశ్వాసము వృద్ధిపరుచుకుంటూ ఉండాలి, అది వృద్ధి అవ్వాలి. మూడవదిగా దేవుని ప్రేమ మనలో ఎప్పుడూ చల్లారకూడదు. ఆ దైవ ప్రేమలో మనము దేవుని ప్రేమించుటలో కానీ, దేవుని ప్రేమ ఇతరులకు పంచుటలో కానీ మనము వృద్ధి చెందుతూనే ఉండాలి, కుంచుకుని పోకూడదు. తర్వాత విషయం చెప్పాను, దేవుని విషయమైన దైవిక జ్ఞానము కూడా మనలో అభివృద్ధి పొందాలి. కొంతమందికి ఎంతకాలం బోధించినా దేవుని గురించిన జ్ఞానం కలగదు. దైవ జ్ఞానం పెరగాలి. అంతకంతకి దేవుని గూర్చిన, సత్యమును గూర్చిన ఆ జ్ఞానం నీకు కలగాలి, అభివృద్ధి అవుతూ ఉండాలి. జ్ఞానం అభివృద్ధి పరచుకోవాలి. ఇందుకే మీకు చక్కటి మాట ఉంది. కొరింథీ పత్రిక 1వ అధ్యాయములో 5, 6 అట్లా చూసుకున్నట్లయితే కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులు వాళ్ళు ఎలా ఉన్నారంటే జ్ఞానమందు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు కనుక వారు, చూడండి దాని ఫలితం అక్కడ కనపడుతుంది, వారు ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎలాగా, ఏ లోపం లేకుండా ఎదురు చూస్తున్నారు. ఎలా తెలిసింది వాళ్ళకి? ఏ లోపం లేకుండా ఎదురు చూస్తున్నారంటే వాళ్ళకి ప్రభు యొక్క ప్రత్యక్షతను గూర్చిన జ్ఞానం ఉంది. ఇలా చూడండి, ప్రభు ప్రత్యక్షం కాబోతారు, దేవుని రాకడకి సిద్ధపడాలి, దేవుని రాకడను గూర్చిన ఆ తలంపు, ఆలోచన, ఆ జ్ఞానం, లేఖనాలు చెప్తున్నట్టుగా ఆ జ్ఞానం కలిగి వాళ్ళు ప్రభు యొక్క రాకడికి లోపము లేకుండా ఎదురు చూస్తున్నారు. నా దేవుని పిల్లలారా, దేవుని జ్ఞానం లేనివాడు దేవుని రాకడ కొరకు కూడా ఎదురు చూడడు. దేవుని గుర్చిన జ్ఞానంలో అభివృద్ధి పరచబడిన వ్యక్తి తాను నానాటికి తన జీవితంలో దైవ జ్ఞానముతో నింపుకొని అజ్ఞానంగా బ్రతకడం, అజ్ఞాన కృతములు మాని జ్ఞానముతో నింపబడి అతని జీవితాన్ని లోపము లేకుండా ప్రభువు ప్రత్యక్షత కొరకు సిద్ధపరుచుకుంటారు. అది చాలా మనకు అవసరం. ఇన్ని ఉండి జ్ఞానం లేకపోతే, జ్ఞానం లేకుండా జీవిస్తే బుద్ధిహీనులు అవుతారు. ప్రయోజనం ఏముంటుంది? నువ్వు రక్షణ పొందావు, జ్ఞానం లేదా, జ్ఞానం లేని పనులు చేస్తే వాళ్ళు ఏమంటారు?
బాప్తీసం కూడా తీసుకున్నావు, జ్ఞానం లేదా? చర్చికి వెళ్తున్నావు, జ్ఞానం లేదా? వాక్యం వింటున్నావు, జ్ఞానం లేదా? బైబిల్ చదువుతున్నావు, జ్ఞానం లేదా? ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అని కొంత తెలియదు. కారణం ఏంటంటే దేవుని గూర్చిన జ్ఞానము వారికి ఆ అభివృద్ధి లేక. అలా ఉండకూడదు. ఈ పాయింట్లో కూడా చాలామంది అక్కడ పట్టబడతారు, అక్కడ దానికాడ పట్టబడతారు. ఆ గదిలోకి వస్తారు కొంతమంది, ఆ సెక్షన్లోకి వస్తారు కొంతమంది. అందుచేత మీలో ఏమి అభివృద్ధి చెందాలి అని అంటే దేవుని గూర్చిన ఆ జ్ఞానం. అండి వింటున్నారండి? లేఖనాల వల్ల కలిగిన బాల్యము నుండి నీకు బోధించబడిన లేఖనాలు వల్ల కలిగినటువంటి ఆ జ్ఞానం. వింటున్నారా? ఈ రోజున లోకం విజ్ఞానం 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 అని వెర్రితలలేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ బోధించేది పరలోక జ్ఞానం. ఇది పవిత్రమైన జ్ఞానం. ప్రైజ్ ద లార్డ్. నీ బీటెక్ చేసి ఏమి లాభం? ఎంటెక్ చేసి ఏమి లాభం? బీకమ్ చేసి లాభం? ఏ కమ్ చేసి లాభం? నీకు జ్ఞానం లేకపోతే ఏముండి లాభం? నీకు జ్ఞానం, దేవుణ్ణి గూర్చిన జ్ఞానం లేకపోతే, జ్ఞానము లేకపోవటం వల్లే నా జనులు నశించిపోతున్నారు. కనుక ప్రభువును గూర్చిన లోక జ్ఞానం నిరర్ధకమైపోద్ది. దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించుకొని, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకోండి. అది మీలో అభివృద్ధి పరచబడాలి. నానాటికి అభివృద్ధి అవ్వాలి. అప్పుడు మీరు కొరింథీ విశ్వాసుల్లాగా ప్రభు ప్రత్యక్షత కొరకు లోకంలో లోపం లేకుండా వారు ఎదురు చూడగలిగినట్టు ఆ అనుభవంలోకి మనం వస్తాం. అందుకని ఎందులో అభివృద్ధి అవ్వాలి చెప్పండి? దేవుని గూర్చిన జ్ఞానం నీలో అది అభివృద్ధి అవ్వాలి. నానాటికి ఇస్సాకు అంతకంతకు గొప్పవాడయ్యారు. అలాగే అంతకంతకు సంవత్సరాలు జరుగుతుండే కొద్దీ మనలో విశ్వాసములో అభివృద్ధి చెందాలి, ప్రేమలో అభివృద్ధి చెందాలి, ఎదగాలి, జ్ఞానమందు అభివృద్ధి చెందాలి. పేతురు కూడా చెప్తారు, 2 పేతురు 3:18 కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి. ఏం చేయాలి? ఈ కృపయందు, దేవునిలో జీవించుట కృప. రక్షణ అనేది దేవుడు మనకిచ్చిన కృప. హల్లెలూయా. దేవుడు నీకు ఏ కృప అయితే ఇచ్చారో ఆ కృపను నిరర్ధకం చేసుకోకూడదు. ఇదిగో చూడండి, దేవుడు నాకు ఈ కృప ఇచ్చారు, ఆ కృపలో నేను అభివృద్ధి అవ్వాలి. ఇంకో దాంట్లోకి తిరగబడకూడదు. ఎవరైనా వచ్చి ఏమండి మిమ్మల్ని మా మాట కాదానికంటే తోసేయకండి, మిమ్మల్ని ఇదిగో ఇందులోకి రమ్మంటున్నాం, మిమ్మల్ని కండువా వేసి ఆహ్వానిస్తున్నాం, మీకు సీట్ ఇస్తాం, మిమ్మల్ని అక్కడ ఎడతాం, మీరు ఉండాలి మా మధ్యన అన్నారు అనుకోండి, అందులోకి వెళ్ళానే అనుకోండి సపోజు, అప్పుడు ఏమవుతుంది? దేవుడు నాకు ఇచ్చిన కృపలో నేను పాడు చేసుకున్నవాడిని అవుతాను. స్తోత్రం. ఏమండి? ప్రైజ్ ద లార్డ్. ఒకప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్న దైవజనులు గొప్పగా ఆకాశం అంత ఎత్తు దేవుడు ఎత్తితే అక్కడ నుండి వాళ్ళు ఆ కృపలో నిలబడకుండా కిందకు చూసి సముద్రంలో దూకేశారు. గల్లంత అయిపోయాయి. రెక్కల మొక్కలు అక్కడోటి ఇక్కడోటి కొట్టుకొని పోయి ఏమీ లేవు. అందుకని ఏం చేయాలో తెలుసా? ప్రభువు నీకు ఇచ్చిన కృపలో ఈ రక్షణ అనేది దేవుడు కృపచేత మనకు కలిగింది. ఈ పిలుపు, ఈ దర్శనం, ఈ సహవాసం, ఈ ఉపదేశాలు ఇవన్నీ పొందడం దేవుని కృప వలన కలిగిన భాగ్యం ఇది. ఈ కృపయందును గొప్ప మాటలు అంటే వాటిని అర్థం చేసుకోవడానికి మీకు స్టాండర్డ్ ఉండాలి. ఈ కృపయందును, ఈ కృపలోను జ్ఞానములోను మీరు నానాటికి అభివృద్ధి పొందండి.
అభివృద్ధి పొందాలి. అంతేగాని అభివృద్ధి లేని స్థితి ఉండకూడదు. హల్లెలూయా. చాలా మంచి మాటలు, చాలా మంచి ప్రాముఖ్యమైన విషయాలు కూడాను. నా దేవుని బిడ్డలారా, ఈ సంవత్సర కాలంలో భూమి మీద మీరు చిన్నవారిగా ఉన్నా, లోకరీత్యా మీరు ఏది చేస్తున్నా, మీ వ్యాపారాల్లో కానీ, మీ కుటుంబ వ్యవస్థ కానీ, మీ పిల్లల జీవితాలే కానీ, మీ చదువుల్లో కానీ, మీ ప్రయత్నాల్లో కానీ మీరు ఏమవ్వాలి అని కోరుకోవాలంటే దావీదు అడిగినట్టుగా చక్కటి మాట అండి. లార్డ్ ప్లీజ్ గివ్ అస్ సక్సెస్. అబ్బా, వండర్ఫుల్ వర్డ్ అది. మమ్మల్ని ఏం చేయాలి? చాలు, ఇక ఏమవ్వాలండి? మీరు బైబిల్ తీసి చదువుకోండి. ఆ మాటలు మీ బ్రతుకులు మారిపోతాయి, మీ స్థితి మారిపోతుంది. ఏమండి? హల్లెలూయా. మీ కళ్ళతో ఒకటి చూడండి, మీ అభివృద్ధి అందరు కనబడాలన్నారే. ఒకప్పుడు ఈ అల్పమైనటువంటి ఈ ఘటాన్ని నేను ఏదైనా చేయడానికి, ఇక్కడ ఏది చేయడానికి కూడా నా సామర్థ్యము అని చెప్పడానికి నేను అర్హుడిని కాదు. ఏమండి? నానాటికి సంఘము క్షేమాభివృద్ధి పొందాను. పరిచర్య దేవుడు అభివృద్ధి పరిచారు. అది సేవకుడిగా నాకు సంతోషమే. నన్ను నియమించిన, నన్ను పిలిచిన దేవునికి అది సంతోషమే. సంఘమైన, కుటుంబాలైన, విశ్వాసులైన ఈ పదములో, దేవునిలో మీరేమవ్వాలి తెలుసండి? ఈ మాట మర్చిపోకూడదు. ఏమవ్వాలి అంటే వినలేదన్నమాట. మీరు ఏమవ్వాలి? స్త్రీలకు చెప్తున్నారు కొంతమంది. చెప్పండి, గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. అభివృద్ధి చెందాలి అనండి, గట్టిగానండి. వెనకాల కూర్చున్న అమ్మవాళ్ళు కూడా అనండి. ఎందులో అభివృద్ధి చెందాలి? మీరు కూడా అనండి. అయ్యా, నీవు అలాగే గతంలో ఉన్నట్టే ఉండకూడదు. నీ స్థితి మారాలి, నీవు అభివృద్ధిలోకి రావాలి. అన్ని విషయాలలో కూడా మీరు వర్ధిల్లాలి, అభివృద్ధి పొందాలి. అభివృద్ధి చెందండి అనేది దేవుడిచ్చిన ఆశీర్వాద వచనం. మిమ్మల్ని ఎవరైనా మనుషులు మిమ్మల్ని అభివృద్ధిలోకి రాలేరు. దేవుడు మాత్రమే మనల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తారు. దేవుడు యోసేపుని బాధపడిన దేశంలో అభివృద్ధి పరిచారు. నిన్ను కూడా అభివృద్ధి పరుస్తారు. గనుక నీవు అభివృద్ధి పరచబడినట్లు ఏం చేయాలి? దేవునిని శ్రద్ధగా వెతుకు, జాగ్రత్తగా ఆయన వెతికి ఆయన బ్రతిములాడుకో. నీవు పవిత్రుడవవు, నీ మనసును మార్చుకో, చెడుతను విడిచిపెట్టుకో. పవిత్రుడవవు, యథార్థవంతుడవు కమ్మో. అప్పుడు ఆయన నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేస్తాడు. మొదటి స్థితి కొద్దిగున్నా తొదకు మహాభివృద్ధిని అందుతారు. అది భూమి మీదకి సంబంధించింది ఆ అభివృద్ధి. రెండవదిగా ఆ అభివృద్ధినే కాకుండా దేవునిలో ఆత్మీయ జీవితంలో కూడా మనము విశ్వాసములో నానాటికి అభివృద్ధి. ముందు చెప్పిన ఈ అభివృద్ధి ఉండి ఈ ఆత్మీయ జీవితంలో నీ విశ్వాసం అభివృద్ధిలోకి రాకపోతే, ఓ రోజు ఇక్కడికి రారా అని దేవుడు అన్నప్పుడు, ఈ లోకం మీద నుండి తీయబడినప్పుడు నీకు నష్టం జరుగుతుంది. అవునా కదా? మరి అది చూడండి. స్తోత్రం. అందుకని నీ విశ్వాసం ఏమవ్వాలి? అక్కడే ఉండకూడదు, అంతటితోటి సరిపెట్టుకోకు. అది నీ చేతిలోనే ఉంది. నీ విశ్వాసం వృద్ధిపరుచుకో. ఎందుకు పెరగట్లేదు కొంతమందికి? విశ్వాసంలో అడుగు పైకి ఎందుకు పట్టలేదు? ఆత్మీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నారు? మీ చేతులు లోకాన్ని వదిలిపెట్టనందువల్లే. దరినే ఉండి లోపల చేపలు ఎలా వస్తాయి? నీవు విశ్వాసంలో ఎదగకుండా దేవుని గొప్ప కార్యాలు చూడలేవు కదా. విశ్వాసం వృద్ధిపరచబడాలి.
లోకములో జీవించే మన బ్రతుకులో దేవుని ప్రేమను కలిగి మనము జీవించుట ద్వారా దేవునికి మనం మహిమ తెచ్చువారం అవుతాం. 4, మీరు దేవుని గూర్చిన దైవిక జ్ఞానం అభివృద్ధి అవ్వాలి. అంతేగాని వింటున్నా, చదువుతున్న వాక్యం ఎన్ని చేస్తున్నా నీవు ఇంకా పసిపిల్లల్లాగే ఏమీ తెలియనట్టే ఉంటే అది ఏంటన్నమాట? వాళ్ళకి అభివృద్ధి. అది ఆ సెక్షన్లో మీరు ఉండకూడదు. స్తోత్రం. మీకు ఎంత ప్రైవేట్ క్లాసులు పెట్టి చెప్పినట్టు ఉంది ఇది. ఈ 4 రోజులు మీకోసం చూడండి ఎంత తపన. దేవుని సేవకులుగా మా భారం, మిమ్మల్ని గూర్చి దేవుడు మా గుండెల్లో పెట్టిన భారం. గడ్డం పట్టుకుని చెప్తున్నాం. కొంతమంది ఉపాధ్యాయులు ప్రైవేటు పాఠశాలల వారు చెప్తూ ఉంటారు కదా, ప్రతి సమ్మరు చీటేసి పంపుతూ ఉంటారు కదా, ఫీజులు తక్కువ, ప్రత్యేక తరగతులు, వెనుకబడిపోయిన వారి పట్ల శ్రద్ధ. చెప్పండి. స్తోత్రం. అప్పుడు కాదా మీరు జాయిన్ అయ్యేదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు దేవుని గూర్చిన ఆత్మీయతలో, ఈ విశ్వాసములో, ప్రేమలో, దేవుడు నీకు ఇచ్చిన కృపలో ఆరంభమయ్యి అక్కడే ఉండిపోకుండా నేలన నాటిన చిగురు వృద్ధి అవి నానాటికి ఎదిగి వృద్ధిలోకి వచ్చినట్టుగా మీరు వృద్ధి చెందాలి. మీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. నిందారహితంగా లోపము లేని వారై ప్రభువు రాకడ కొరకు సిద్ధపడాలి. దేవుడి సంవత్సరంలో మిమ్మల్ని ఆ రీతిగా ప్రభువు మిమ్మల్ని అభివృద్ధి పరుచునుగాక. ఆత్మీయంగాను, ఆర్థికంగాను, భౌతికంగా, పరసంబంధముగా నా దేవుడు మీలో ఒక్కొక్కరిని మిమ్మలను అభివృద్ధి పరుచునుగాక. తలల వంచి